హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు స్టాక్ బాస్, ద గేట్‌వే ఆఫ్ యువర్ స్మార్ట్ ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ జర్నీ. ఈ వీడియోలో మనం ఒక కంపెనీ పీఈని ఎలా అనలైజ్ చేయాలో డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ పీఈ రేషియో గురించి, ఆర్ఓఐ గురించి డిస్కస్ చేసినాం. కాకపోతే ఇప్పుడు ఒక పీఈ రేషియోని ఎలా ప్రాపర్‌గా అనలైజ్ చేయాలి, ఎలా వేరే కంపెనీస్ నుంచి కంపేర్ చేయాలో కూడా తెలుసుకుందాం. అండ్ దాంతో పాటు ప్రాఫిట్ అండ్ లాస్ షీట్ అనేది ఒకటి ఉంటుంది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, మనం ఫస్ట్ డిస్కస్ చేసేది పీఈ రేషియో గురించి. మీరిక్కడ చూసినట్టయితే కంపెనీ 1 పీఈ రేషియో 24.5 ఉంది. కంపెనీ 2 పీఈ రేషియో 30.3 ఉంది. ఇప్పుడు నేను ఈ 2 కంపెనీస్‌లో ఏది బెస్ట్ కంపెనీ అంటే మీరు కంపెనీ 1 సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ కంపెనీ 1 పీఈ రేషియో తక్కువుంది కాబట్టి. కాకపోతే ఎప్పుడైతే ఈ కంపెనీ 1, కంపెనీ 2 2 డిఫరెంట్ సెక్టార్ కంపెనీస్ ఉంటాయో, అప్పుడు మనం వాటి పీఈ రేషియో అనేది కంపేర్ చేయొద్దు. సపోజ్ కంపెనీ 1 ఒక ఐటీ సెక్టార్ కంపెనీ. కంపెనీ 2 ఒక ఫార్మసీ సెక్టార్ కంపెనీ అనుకుందాం. అప్పుడు మనం వాటి పీఈ రేషియో కంపేర్ చేస్తే తప్పవుతుంది. ఎందుకంటే ఐటీ సెక్టార్‌లో అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఉంటాయి. అండ్ ఫార్మసీ సెక్టార్‌లో మెడిసిన్ తయారు చేసే కంపెనీస్ గాని, హాస్పిటల్స్ గాని ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇంకా ఒక హాస్పిటల్‌ని కంపేర్ చేస్తారో, వాళ్ళ బిజినెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఆ కంపెనీలో గ్రోత్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ 2 కంపెనీస్‌లో రిస్క్ లెవెల్ అనేది కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, మనం 2 డిఫరెంట్ సెక్టార్ కంపెనీస్‌ని ఎప్పుడు గాని కంపేర్ చేయొద్దు. మీకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూపించినట్టయితే హౌస్ రెంట్. విలేజ్‌లో హౌస్ రెంట్, సిటీలో హౌస్ రెంట్. ఒక విలేజ్‌లో 2 బీహెచ్‌కే ఫ్లాట్‌కి హౌస్ రెంట్ 10,000-15,000 ఉంటుంది. కానీ ఒక సిటీలో 25,000-30,000 ఉంటుంది. సో, ఇప్పుడు విలేజ్‌కి హౌస్ రెంట్ తక్కువుంది కాబట్టి దాన్ని బెస్ట్ అనలేం. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ డిమాండ్, ఇన్‌కమ్ పొటెన్షియల్ ఇంకా రిస్క్ అనేటివి. సపోజ్ మీరు డిమాండ్ చూసినట్టయితే, మీరు సిటీలో ఉంటే మీకేవి కావాలన్నా 3 కిలోమీటర్ రేడియస్‌లోనే అన్నీ దొరుకుతాయి. అంటే ఒక గ్రోసరీ మార్ట్, ఒక మూవీ థియేటర్, ఒక షాపింగ్ మాల్ లేదా హాస్పిటల్ ఇవన్నీ దగ్గరనే ఉంటాయి. చుట్టుపక్కలనే ఉంటాయి. కానీ విలేజ్‌లో అలా గాదు. చానా డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సుంటది. ఇన్‌కమ్ పొటెన్షియల్ చూసినట్టయితే ఎవరైతే సిటీలో ఉంటారో వాళ్ళు ఏదో ఒక కంపెనీలో వర్క్ చేస్తుంటారు. లైక్ కొంతమంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. కొంతమందికి బిజినెస్ ఉంటుంది. ఇంకా కొంతమంది ఏదో ఒక కంపెనీలో పని చేస్తుంటారు. అంటే వాళ్ళకి ప్రతి మంత్ సాలరీ అనేది వస్తుంది. విలేజ్‌లో అలా కాదు. విలేజ్‌లో మాక్సిమం అందరూ ఫార్మింగ్ మీదనే డిపెండ్ అవుతారు కాబట్టి, వాళ్ళకు కొన్ని సార్లు ఇన్‌కమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది కూడా ఒక ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ రిస్క్ చూసినట్టయితే సపోజ్ మీరు సిటీలో ఉన్నారు. మీకు ఏదో ఒక సడెన్‌గా ఎమర్జెన్సీ వస్తే మీకు ట్రాన్స్‌పోర్ట్ అనేది దగ్గరనే ఉంటుంది. అంటే ఎంత లేట్ అయినా మీకు ట్రాన్స్‌పోర్ట్ అనేది దొరుకుతుంది. అండ్ మీకు గావాల్సిన హాస్పిటల్స్ గాని, మెడికల్ స్టోర్స్ గాని అన్నీ మీ చుట్టుపక్కలనే ఉంటాయి. విలేజ్‌లో అలా గాదు. విలేజ్‌లో వాళ్ళకి అంత తొందరగా ట్రాన్స్‌పోర్ట్ దొరకదు. అండ్ వాళ్ళకి కావాల్సినవి వాళ్ళ దగ్గరలో ఉండవు. సో, ఇప్పుడు విలేజ్‌లో హౌస్ రెంట్ తక్కువుంది గాబట్టి అది మంచి ఇల్లు. సిటీలో హౌస్ రెంట్ ఎక్కువుంది గాబట్టి అది చెడ్డిల్లు అని అనలేం. సో, అదే విధంగా ఒక కంపెనీ పీఈ రేషియో ఎక్కువుందని ఆ కంపెనీ చెడ్డ కంపెనీ అనలేం. ఒక కంపెనీ పీఈ రేషియో తక్కువుందని ఆ కంపెనీ మంచి కంపెనీ అనలేం. మనకు వాటి సెక్టార్స్ గూడా చాలా మ్యాటర్ చేస్తాయి. సో, ఇప్పుడు మనం పీఈ రేషియోని కరెక్ట్ వేలో ఎలా కంపేర్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం చూడాల్సింది సేమ్ సెక్టార్ అండ్ సేమ్ సైజ్. ఒకవేళ మీరు 2 డిఫరెంట్ కంపెనీస్‌ని కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఆ 2 కంపెనీస్ సేమ్ సెక్టార్ రిలేటెడా? సపోజ్ నేను టీసీఎస్ ఇంకా ఇన్ఫోసిస్ తీసుకున్నా. ఈ 2 ఐటీ సెక్టార్ కంపెనీసే కాబట్టి నేను వీటిని కంపేర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు చూడాల్సింది సేమ్ సైజ్. సేమ్ సైజ్ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న 2 కంపెనీస్ ఉంటే 2 లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉండాలి. లేదా 2 స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉండాలి. అలా గాకుండా ఒక కంపెనీ లార్జ్ క్యాప్ కంపెనీ, ఒక కంపెనీ స్మాల్ క్యాప్ కంపెనీ ఉంటే అప్పుడు మీరు వాటిని కంపేర్ చేయలేరు. ఎందుకంటే లార్జ్ క్యాప్ కంపెనీలో గ్రోత్ అనేది చానా ఫాస్ట్‌గుంటుంది. అందులో రిస్క్ అనేది చానా తక్కువుంటుంది. కానీ స్మాల్ క్యాప్ కంపెనీలో రిస్క్ ఎక్కువుంటుంది. అండ్ గ్రోత్ గూడా సడెన్‌గా పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. సో, మనం ఎప్పుడన్నా సరే ఫస్ట్ సేమ్ సెక్టార్ కంపెనీస్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. ఆ తర్వాత సేమ్ సైజ్ ఉన్న కంపెనీస్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. దాని తర్వాత సెక్టార్ పీఈతోని కంపేర్ జేయాలి. మీరొక కంపెనీ తీసుకున్నారు. ఏదో ఒక కంపెనీ సెలెక్ట్ జేసుకున్నారు. ఆ కంపెనీలో పీఈ రేషియో 20 అని ఉందనుకోండి. 20 అని ఉంటే ఆ పీఈ రేషియో తక్కువుందా? ఎక్కువుందా? అని మీరెలా తెలుసుకుంటారు? సపోజ్ నేను టాటా మోటార్స్ అనే కంపెనీ తీసుకున్నా. ఆ కంపెనీ పీఈ రేషియో 20 ఉందనుకోండి. నాకెలా తెలుస్తుంది ఆ కంపెనీ పీఈ రేషియో తక్కువుందా? లేదా? అని? సో, ఆ టాటా మోటార్స్ అనేది ఆటోమొబైల్ రిలేటెడ్ సెక్టార్. అంటే అన్ని కార్లు తయారు చేసే సెక్టార్‌కి రిలేటెడ్ కంపెనీ. అప్పుడు నాకు ఆ సెక్టార్ పీఈ రేషియో అనేది ఉంటుంది. సపోజ్ ఆ సెక్టార్ పీఈ 30 ఉంది.
ఈ కంపెనీ పి 20 ఉందనుకోండి. ఈ కంపెనీ బెస్ట్ కంపెనీ. అంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అర్థం. ఎందుకంటే సెక్టార్ పి కంటే తక్కువుంది కాబట్టి. సెకండ్ వచ్చేసి ఇది కంపేర్ విత్ సెక్టార్ పి. నెక్స్ట్ మీరు చెక్ చేయాల్సింది ఆ కంపెనీ యొక్క ఓన్ హిస్టరీ తోటి. అంటే ఆ కంపెనీ ప్రెజెంట్ పిఇ ఎంతుంది? పాస్ట్ 5 ఇయర్స్ యావరేజ్ ఎంతుంది? అంటే లాస్ట్ 5 ఇయర్స్ కంటే ఈ ఇయర్ బాగా ఎక్కువ పెరిగిందా కంపెనీ పిఇ రేషియో? లేకపోతే నార్మల్‌గానే ఉందా అని చూసి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని. సో, ఈ 3 స్టెప్స్‌ని ఫాలో అయ్యి మీరు పీఈ రేషియోని అనలైజ్ చేస్తే అది ఒక ప్రాపర్ అనాలిసిస్ అవుతుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది ప్రాఫిట్ అండ్ లాస్ షీట్. ప్రాఫిట్ అండ్ లాస్ షీట్‌లో ఆ కంపెనీ యొక్క సేల్స్ గురించి, డెప్రికేషన్ గురించి, ఇంకా కంపెనీ ఎర్నింగ్స్ పర్ షేర్ గురించి ప్రతి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీటి గురించి మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసిన తర్వాత దాన్ని అంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ షీట్‌ని ఎలా అనలైజ్ చేయాలో కూడా తెలుసుకుందాం. మనం ఫస్ట్ చూసేది సేల్స్ ఇంకా ఎక్స్‌పెన్సెస్ గురించి. సేల్స్ అంటే ఆ కంపెనీలో తయారు చేసే ప్రొడక్ట్ లేదా ఆ కంపెనీ చేసే సర్వీస్ తోటి ఆ కంపెనీ ఎంత సంపాదిస్తుంది. సపోజ్ ఒక మొబైల్ కంపెనీ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్స్ ఉంటాయి. లైక్ ఒక మొబైల్ 10,000 ఒక మొబైల్ 20,000 అలా డిఫరెంట్ ప్రైజెస్‌లో ఉంటుంది. అలాంటి ఫోన్స్ అన్నీ అమ్మి వాళ్ళెంత సంపాదించిర్రు. సపోజ్ వాళ్ళు వాళ్ళ ఫోన్స్ అమ్మి ఈ ఇయర్‌లో రూ. 1,00,000 సంపాదిస్తే వాళ్ళ సేల్స్ అనేటివి 1,00,000. దీన్నే సేల్స్ అంటారు. ఒక కంపెనీలో సేల్స్ ఎంత ఇంక్రీజ్ అయితే ఆ కంపెనీ అంత మంచిగా పెర్ఫార్మ్ చేస్తుందని మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ మనం చూసేది ఎక్స్‌పెన్సెస్. ఎక్స్‌పెన్సెస్ అంటే ఒక కంపెనీ యొక్క బిజినెస్‌ని రన్ చేయడానికి ఎంత ఖర్చవుతుంది. దాన్నే ఎక్స్‌పెన్సెస్ అంటారు. అంటే ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళకి సాలరీస్ ఇవ్వడం గాని, లేదా ఒక కంపెనీ వాళ్ళ బిజినెస్ కోసం ఏదైనా బిల్డింగ్స్‌ని రెంట్‌కి తీసుకుంటే, వాటికి పే చేసే రెంట్ గాని, అండ్ వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్ వీటన్నిటిని ఎక్స్‌పెన్సెస్ అని కన్సిడర్ చేస్తారు. ఈ ఎక్స్‌పెన్సెస్ అనేటివి సేల్స్ కంటే ఎంత తక్కువుంటే అంత మంచిది. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఆపరేటింగ్ ప్రాఫిట్ గురించి. ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఆ కంపెనీ యొక్క బిజినెస్ తోటి వాళ్ళు ఎంత ప్రాఫిట్ సంపాదిస్తారు. దీన్నే ఆపరేటింగ్ ప్రాఫిట్ అని అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే మీకు నెలకు రూ. 1,00,000 జీతం వస్తుందనుకోండి. ఆ రూ. 1,00,000 జీతంలో మీ ఖర్చులొచ్చేసి 70,000 అంటే మీ హౌస్ రెంట్ గాని, స్కూల్ ఫీజ్, కాలేజ్ ఫీజ్ గాని, అండ్ మీ గ్రోసరీ కావాల్సిన ఖర్చులన్నీ కలిపితే అవి 70,000 ఉన్నాయనుకోండి. మీ సాలరీ నుంచి ఆ ఖర్చులు తీసేస్తే మీకొచ్చేది మీ సేవింగ్స్. సేమ్ అదే విధంగా ఒక కంపెనీ సేల్స్ నుంచి ఎక్స్‌పెన్సెస్‌ని తీసేస్తే మిగిలేదే ఆపరేటింగ్ ప్రాఫిట్. ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఎంత ఎక్కువుంటే, ఆ కంపెనీ బిజినెస్ అనేది అంత స్ట్రాంగ్ ఉందని మనం కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ గురించి డిస్కస్ చేద్దాం. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అంటే, ఒక కంపెనీ ప్రతి రూ. 100 సేల్స్‌లో వాళ్ళు ఎంత ప్రాఫిట్ సంపాదిస్తున్నారు. అంటే సపోజ్ ఒక కంపెనీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 27% ఉంటే, దాని అర్థం ఏందంటే, ఆ కంపెనీ ప్రతి రూ. 100 సేల్స్‌లో రూ. 27 ప్రాఫిట్ అనేది సంపాదిస్తారని అర్థం. దీన్నే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అని అంటారు. అండ్ ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఎక్కువుంటే, ఆ కంపెనీలో బిజినెస్ అంత బాగా రన్ అవుతుందని కన్సిడర్ చేస్తారు. అదర్ ఇన్‌కమ్ అంటే వాళ్ళకొచ్చే డబ్బు. అంటే వాళ్ళ మెయిన్ బిజినెస్ నుంచి కాకుండా వేరే దగ్గర నుంచి వచ్చే డబ్బుని అదర్ ఇన్‌కమ్ లాగా కన్సిడర్ చేస్తారు. సపోజ్ ఆ కంపెనీ వాళ్ళకొచ్చిన ప్రాఫిట్స్‌ని బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో, దాన్ని మనం అదర్ ఇన్‌కమ్ లాగా కన్సిడర్ చేస్తాం. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ ఆ కంపెనీ వాళ్ళ ఓన్ ప్రాపర్టీస్‌ని వేరే బిజినెస్ కోసం రెంట్‌కిస్తే ఎవ్రీ ఇయర్ ఆ కంపెనీకి ఆ ప్రాపర్టీస్ మీద రెంట్ వస్తుంది. దాన్నే రెంటల్ ఇన్‌కమ్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే మీ దగ్గర ఒక ఇల్లుంది. అది మీరు ఎవరికైనా రెంట్‌కిస్తే వాళ్ళు ఎవ్రీ మంత్ మీకు రెంట్ కడతారు. అదే రెంటల్ ఇన్‌కమ్. సేమ్ అదే విధంగా కంపెనీస్‌లో కూడా జరుగుతాయి. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేసినట్టయితే, మనం నార్మల్‌గా బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకుంటే మనం ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది. సేమ్ అదే విధంగా కంపెనీస్ కూడా వాళ్ళ బిజినెస్ కోసం లోన్స్ తీసుకుంటాయి. అండ్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ కడుతుంటారు. సపోజ్ ఒక కంపెనీ అనేది బాగా లోన్స్ తీసుకుంటుంది. అంటే బ్యాంక్ దగ్గర ఎక్కువ అప్పు చేసేది. అప్పుడు వాళ్ళకొచ్చిన ప్రాఫిట్స్ మొత్తం వాళ్ళ ఇంట్రెస్ట్ కట్టడానికే సరిపోతుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే ఆ కంపెనీలో బిజినెస్ అనేది ఎక్స్‌పాండ్ అవ్వదు. అండ్ ఆ కంపెనీలో సేల్స్ కూడా పడిపోతుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ కంపెనీ షేర్ ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో, ఎప్పుడైతే ఒక కంపెనీకి తక్కువ ఇంట్రెస్ట్ లేదా తక్కువ అప్పు ఉంటదో అది చాలా మంచి కంపెనీ అని మనం కన్సిడర్ చేయొచ్చు. డెప్రికేషన్. డెప్రికేషన్ అంటే ఆ కంపెనీ యొక్క అసెట్స్ వాల్యూ ఎలా డిక్రీజ్ అవుతుంది. నార్మల్‌గా ఒక కంపెనీకి ఉండే అసెట్స్ అంటే ఆ కంపెనీలో ఉండే మెషిన్స్, ఆ కంపెనీ ట్రాన్స్‌పోర్టేషన్స్ కోసం యూజ్ చేసే వెహికల్, ఇంకా వాళ్ళకి ఫ్యాక్టరీల కోసం కొనే బిల్డింగ్స్. వీటినే వాళ్ళు అసెట్స్ అంటారు. సో, వాళ్ళు స్టార్టింగ్‌లో ఒక మెషిన్ కొన్నప్పుడు దాని వాల్యూ 10,00,000 ఉంటే 1 ఇయర్ తర్వాత దాని వాల్యూ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే దాని పెర్ఫార్మన్స్ డిక్రీజ్ అవుతుంది. ఎఫిషియన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో,
ఎప్పుడైతే వాళ్ళు స్టార్టింగ్‌లో కొంటారో దాని వాల్యూ 10,00,000 ఉంటుంది. 1 ఇయర్ తర్వాత దాని వాల్యూ 5, 6 లాక్స్ అవ్వచ్చు. దీన్నే డెప్రికేషన్ అంటారు. అంటే వాళ్ళ అసెట్స్ వాల్యూ అనేది ఎలా తగ్గుతూ వస్తుంది. 10,00,000 నుంచి 5,00,000కి పడ్డది కదా! ఈ 5,00,000 డిప్రికేషన్ అని అర్థం. సో, ఇప్పుడు మనం చూసేది ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ అండ్ టాక్స్. ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ అంటే వాళ్ళు గవర్నమెంట్‌కి టాక్స్ పే చేయకముందు వాళ్ళ దగ్గర ఉండే మనీ. ఇది యాక్చువల్ ప్రాఫిట్ ఉంటది. అంటే వాళ్ళ బిజినెస్ నుంచి వచ్చిన యాక్చువల్ ప్రాఫిట్ మనకు ప్రాఫిట్ బిఫోర్ టాక్స్‌లో కనిపిస్తుంది. ఇప్పుడు టాక్స్ అంటే వాళ్ళు గవర్నమెంట్‌కి ఎంత అమౌంట్ పే చేస్తున్నారు. దీన్నే టాక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ 25% టాక్స్ కడుతుందంటే, ఆ కంపెనీ ప్రతి రూ. 100 నుంచి రూ. 25 గవర్నమెంట్‌కి ఇస్తుందని అర్థం. అండ్ నార్మల్‌గా మన ఇండియన్ కంపెనీస్‌కి టాక్స్ పర్సెంటేజ్ అనేది 22-25% దాకా ఉంటుంది. ఇప్పుడు నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే ఆ కంపెనీకొచ్చే ఫైనల్ ప్రాఫిట్. అంటే వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ ఇంకా వాళ్ళ టాక్సెస్ తీసేసిన తర్వాత ఎంత ప్రాఫిట్ వస్తుందో దాన్నే నెట్ ప్రాఫిట్ అని అంటారు. అండ్ ఆ నెట్ ప్రాఫిట్ నుంచే షేర్ హోల్డర్స్‌కి డబ్బనేది వస్తుంది. సో, ఒక కంపెనీకి నెట్ ప్రాఫిట్ ఎంత ఎక్కువ ఉంటే ఆ కంపెనీ అంత స్టేబుల్‌గా ఉందని మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఎర్నింగ్స్ పర్ షేర్ చూసినట్టయితే అంటే ఒక కంపెనీ ఒక్క షేర్ మీద ఎంత ప్రాఫిట్ బుక్ చేస్తుంది. దాన్నే ఎర్నింగ్స్ పర్ షేర్. సపోజ్ ఒక కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పర్ షేర్ వచ్చేసి రూ. 33 ఉందనుకోండి. అప్పుడు ఆ కంపెనీ అనేది ఒక్క షేర్ మీద రూ. 33 ప్రాఫిట్ చేస్తుందని అర్థం. దీన్నే ఎర్నింగ్స్ పర్ షేర్ అని అంటారు. అండ్ ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతే అది లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్‌కి అంత మంచిది. ఇప్పుడు మనం ఆ ప్రాఫిట్ అండ్ లాస్ షీట్ డేటాని ఎలా అనలైజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వాటిలో సేల్స్. సేల్స్ అనేవి ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది స్టేబుల్ ఉండాలి. లేకపోతే ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. నెట్ ప్రాఫిట్ అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. లాస్ట్ వచ్చేసి వాళ్ళు కట్టే ఇంట్రెస్ట్. వాళ్ళు కట్టే ఇంట్రెస్ట్ అనేది డిక్రీజ్ అవ్వాలి. ఒకవేళ ఇంక్రీజ్ అయినా మరీ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వద్దు. సో, వీటిని కన్సిడర్ చేసి మనం ఒక ప్రాఫిట్ అండ్ లాస్ షీట్ డేటాని అనలైజ్ చేస్తాం. ఇక్కడ మీకు ఒక కంపెనీ యొక్క పీఈ రేషియో, ఆర్ఓఈ ఉంది అండ్ సెక్టార్ పీఈ కూడా ఉంది. ఫస్ట్ వీటిని అనలైజ్ చేయండి. దాని తర్వాత ఈ ప్రాఫిట్ అండ్ లాస్ షీట్‌ని అనలైజ్ చేయాలి. ఎలా అనలైజ్ చేస్తారంటే ఫస్ట్ సేల్స్. సేల్స్ మార్చ్ 2014 నుంచి మార్చ్ 2025 దాకా సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయా లేదా అని చూడండి. ఆ తర్వాత ఎక్స్‌పెన్సెస్. ఈ ఎక్స్‌పెన్సెస్ అనేటివి ఎలా ఇంక్రీజ్ అయినాయని చూడండి. ఒకవేళ ఎక్స్‌పెన్సెస్ ఇంక్రీజ్ అయితే సేల్స్ కంటే ఎక్కువ ఇంక్రీజ్ అవ్వద్దు. సపోజ్ ఏదన్నా ఇయర్‌ల సేల్స్ కంటే ఎక్స్‌పెన్సెస్ ఎక్కువున్నాయంటే అది ఆ కంపెనీకి బ్యాడ్ సైన్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి. ఇంక్రీజ్ అవుతున్నాయా? డిక్రీజ్ అవుతున్నాయా? లేదా స్టేబుల్‌గా ఉన్నాయా అని. దాని తర్వాత ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంది? ఆ కంపెనీ కట్టే ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ డిక్రీజ్ అవుతుందా? ఒకవేళ ఇంక్రీజ్ అయితే మరీ ఎక్కువ ఇంక్రీజ్ అయిందా? దాన్ని కూడా కంపేర్ చేయండి. అండ్ లాస్ట్ వచ్చేసి నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్. ఇవన్నిటిని కంపేర్ చేసిన తర్వాత ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి.